మోంతా తుఫాన్ బీభత్సానికి కాకినాడ భారీగా నష్టపోయింది. కాకినాడ రూరల్ కుంభాభిషేకంలో సాయి అనే మత్స్యకారుడు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. రాత్రి పడవను కట్టేందుకు సాయి అక్కడికి వెళ్ళి గల్లంతయ్యాడు. సాయి కోసం ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి, ఇంకా వెతుకుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు దొరకనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం అంతా కూడా మిన్నంటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి చేరుకొని ఎలా సహాయక చర్యలు కొనసాగుతున్నాయో చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ మనం చూడొచ్చు, కొన్ని వందల మంది అక్కడికి చేరుకున్నారు. జాగ్రత్తగా ఉండండి అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. లోపలికి వెళ్ళొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అంటూ హెచ్చరించారు. కానీ కొంతమంది మాత్రం కొంత నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే రాత్రి సమయంలో పడవని కట్టేందుకు, అంటే ఆ వాటర్లోకి వెళ్ళిపోకుండా ఉండేందుకు, కొట్టుకుపోకుండా ఉండేందుకు, ఒకవేళ వాటర్ లెవెల్స్ పెరిగినా, వరద పెరిగినా పడవని తాడుతో కట్టేస్తూ ఉంటారు. అయితే అలా కట్టేసేందుకు వెళ్ళినటువంటి సాయి ఒక్కసారిగా అక్కడ గల్లంతైనట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సాయి బంధువులు ఏమంటున్నారో చూద్దాం జరిగినటువంటి ఘటనకు సంబంధించి. అంటే నిన్న ఈవినింగ్ అంటే మధ్యాహ్నం 2 గంటల టైంలో ఆ బోటు ఓనర్ తీసుకొని ఈ కళాస్తులు బోట్లు కొంచెం సేఫ్టీగా కడదామని చెప్పి ఒక బోటు ఓనరు ప్లస్ వారితో పాటు 6 కళాస్తులు తీసుకొని ఈ కాకినాడ కుంభాభిషేక రేవులోకి దుమ్ములపేట నుంచి రావడం జరిగిందండి. ఆ బోట్ను సేఫ్ జోన్లో కట్టే ప్రయత్నంలో ఆ డీప్లో బోటు కట్టి మామూలుగా వీళ్ళందరూ కూడా వేరే బోటు మీద వద్దామని చెప్పి వేరే బోటు మీద వీళ్ళు షిఫ్ట్ అవుతానన్న ప్రయత్నంలో ఈ గద్దేపల్లి సాయిరామ్ అనే కుర్రోడు పాలు జారి నీటిలో పడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి కనిపించకుండా పోయింది. మరి తెల్లవారుజామున ఇవాళ వేకువజామున 5 గంటల నుంచి కూడా మా దుమ్ముల ప్రాంత మత్స్యకారులందరూ కూడా, యువకులు అలాగే బోటు ఓనర్స్ అందరూ కూడా ఎదగడం జరుగుతుంది. ఈరోజు ఈ విషయం మీద ఏదైతే ఈ జాతీయ విపత్తుల సంఘం NDRF ఏదైతే బృందం ఉందో వాళ్ళు కూడా మార్నింగ్ వచ్చి వాళ్ళకున్న ఏదైతే ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నదో దాంతో కూడా ఎదిగే ప్రయత్నం చేయడానికి వాళ్ళు బోట్లన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించిన DSP గారు వచ్చారు, CA గారు వచ్చారు, అలాగే AD ఫిషరీస్ కరుణాకర్ గారు, AD గారు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నారు. దుమ్ములపేట ప్రాంత ప్రజలందరూ కూడా ఏదైతే ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నంలో ఉన్నా ఇంకా దొరకలేదు. మరి ఈరోజు దాదాపుగా ఇక్కడ చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. మరి గతంలో చూసుకుంటే అందరూ కూడా ఒక 2 డేస్ 3 డేస్కి అన్నీ కూడా ట్రేస్ అవుట్ అయినాయి. మరి నిన్న ఆఫ్టర్నూన్ 3:30-4 గంటల ప్రాయంలో జరిగింది కాబట్టి ఈరోజు కూడా ఇది ఇప్పుడు ట్రేస్ అవుట్ అవుతుంది. ఈ వెతికే ప్రయత్నంలో అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా మా యువకులు అలాగే బోటు ఓనర్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు. వెతికే ప్రయత్నం. రాత్రి సమయంలో అక్కడ పడవని కట్టడానికి వెళ్ళి ఒక్కసారిగా అక్కడ ఆ పడవ నుంచి మరొక పడవకి మారే సమయంలో ఆ వాటర్లో గల్లంతైనట్లుగా తెలుస్తుంది. సో ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏం జరిగింది, అలాగే ఇప్పుడు సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి అనే దానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనకు అందిస్తారు. కృష్ణమోహన్ స్పాట్లో ఉన్నారు, ఒకసారి చూద్దాం. కాకినాడలో ఒక విషాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దుమ్మలపేటకు సంబంధించిన ఒక మత్స్యకారుడు నిన్న ఈ బోట్లని కట్టడానికి, ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఈ బోట్లని కట్టడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ సాయి కుమార్ అనే వ్యక్తి ఇక్కడ నిన్న మునిగిపోవడం జరిగింది. ఆయనతో పాటు కొంతమంది స్నేహితులు కూడా వచ్చి ఆ బోటుని సురక్షితంగా కట్టడానికి చేసే ప్రయత్నంలో ఒక చిన్న దుర్ఘటన జరిగింది. ఇప్పటికీ అతని మృతదేహం దొరకలేదు. గల్లంతైన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా NDRF బృందాలు మనం చూసుకుంటే ఇదే ప్రాంతంలో కాకినాడ పోర్టు సమీపంలో ఉన్న ప్రాంతంలో పూర్తిగా కూడా NDRF బృందాలు కూడా దిగి ఇవన్నీ కూడా వెలికి తీసే ప్రయత్నం అయితే సీరియస్గా చేస్తున్నారు. సంబంధిత పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళ బంధువులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ తోటి మత్స్యకారులు వీళ్ళందరూ కూడా వెతుకుతున్న పరిస్థితి. ఉదయం నుంచి చూస్తే పెద్ద ఎత్తున మత్స్యకారులందరూ కూడా ఇక్కడికి చేరుకున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. అసలుకి ఏం జరిగింది, నిన్న జరిగిన సంఘటన ఏంది, వాళ్ళ బంధువులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి బ్రదర్, ఏం జరిగింది అసలుకి, నిన్న జరిగిన సంఘటన ఏంటి? ఏదైతే నిన్న మధ్యాహ్నం ఈ కాకినాడ కుంభాభిషేక రేవులో మరి ఈ బోట్లన్నీ కూడా, ఈ ఫైబర్ బోట్లన్నీ కూడా కొంచెం సేఫ్గా కట్టుకోవడానికి అని చెప్పి ఆ బోటు ఓనరును ఆయనతో పాటు ఇంకొక 6 కళాస్తులు, అందులో కూడా మా అన్నయ్య గారు అబ్బాయి గద్దేపల్లి సాయిరాము, వయసు ఒక 20 సంవత్సరాలు ఉంటుందండి, ఆ కుర్రాడు కూడా రావడం జరిగింది. మరి నిన్న మధ్యాహ్నం దాదాపు ఇంటి దగ్గర 2 గంటల టైంలో వీళ్ళు బయలుదేరి వచ్చారు.
మరి ఆ బోటు కట్టే ప్రయత్నంలో కొంచెం ఈ అంటే డీప్లో సేఫ్గా కట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈ మ్యాన్ ఫోర్ అంతా కూడా ఈ బోటు మీద ఎక్కి ఆ బోటు కొంచెం డీప్లో కట్టుకొని వేరే బోటు ఎక్కే ప్రయత్నం కట్టుకొని వద్దాం కదా అనేటప్పుడు ఆ బోటు ఈ బోటుతో చేరడానికి ఈ అలల తాకిడికి ఉద్రిక్తత ఎక్కువయ్యి వీళ్ళు ఆ బోటు ఎక్కకుండా అందరూ కూడా ఈ సముద్రంలో దిగి వద్దామనే ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ ప్రయత్నంలో ఈ కుర్రోడు జరిగింది. తర్వాత అంటే మీరు అప్పుడు అతనికి ఫిషర్మెన్‌కి కొంత ఈత ఇవన్నీ స్విమ్మింగ్ అన్నీ వచ్చుంటే పరిస్థితి. ఎందుకంటే ఈ కుర్రోడు అయితే మా సాయి అన్న కుర్రోడు చాలా బ్రహ్మాండమైన, ఎందుకంటే ఒక గజెతగాడు అని చెప్పాలా. ఓకే. అదే మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఎందుకు ఇలా జరిగింది చాలా ప్రయత్నాలు, ఎందుకంటే ఈ కుర్రోడు ఉన్న ఎంటైర్ మా ఫ్యామిలీనే కాదు ఈ దుమ్ములపేట ప్రాంత మత్స్యకారుల్లో ఉన్న చాలా మంది గజ ఈతగాళ్ళు ఉన్నారు, కానీ చాలా బ్రహ్మాండంగా ఈతాడండి కుర్రోడు. అలాంటి కుర్రోడు మిస్ అయ్యాడు అన్నందుకే మా కుటుంబ సభ్యులు అలాగే ఈ దుమ్ములపేట పర్లపేట ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మత్స్యకారులు యావత్ మంది కూడా దిగ్భ్రాంతికి గురయ్యాం. నిజమే. నిజమే. అంటే వాస్తవంగా బేసిక్‌గా ఈ కొంత పడినా కూడా ఇమ్మీడియేట్‌గా స్విమ్మింగ్‌లో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంటారు మీ వాళ్ళు. అందులో మీరు చెప్తున్నట్టు బట్టి సాయి చాలా మంచి స్విమ్మర్ కూడా. మరి ఎలా ఏం జరిగిందని మీ అంచనా ఏం జరిగి ఉంటుంది? అంటే తుఫాను ఎఫెక్టా? లేకపోతే లోపల పడవల మధ్య ఏదైనా దొరికారా? ఎట్లా ఎట్లా ఇరుక్కుపోయాడు అనుకుంటా? తుఫాన్ ఎఫెక్ట్ అండి, ఎందుకంటే తుఫాన్ ఏంటంటే తుఫాన్ సైకిల్ ఉన్నప్పుడు అంటే మామూలు టైంలో సముద్రం ఒకలా ఉంటుందండి. తుఫాన్ ఇప్పుడు ఏంటంటే సముద్ర పైరూపం ఒకలా ఉంటుంది, వాటర్ లెవెల్ కింద ఎలా ఉంటుంది అనేది మనం ఎవరు కూడా ఊహించలేము. ఆ ప్రయత్నంలో ఏదైనా ఒక ప్రమాదం జరిగి ఈ కుర్రోడికి మరి ఎక్కడైనా మామూలుగా ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా ఊబుతో కూరుకున్న ప్రాంతం అండి. అంటే ఫ్లాట్గా ఉన్నది ఏంటంటే ఎవరైనా కాళ్ళతో పాకరచ్చు, ఊబులో బాడీ ఒకవేళ చొచ్చుబడి ఉంటే లేసే ప్రయత్నం చేయలేడు, కనుక ఎంత ఈత కూడా అలాంటి ఊబులాడిది ఉంటే ఏది ఈ అంటే ఇరుకుపోయి ఈత ప్రయత్నం చేయలేం. ఎందుకంటే ఈదాలన్నా కాళ్ళు చేతులు సహకరింతేనే ఎవరైనా ఈదగలరు. అది సార్. అయితే ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా మీ మత్స్యకారులందరూ కూడా ఈ షిప్‌లో కావచ్చు మనం గాని చూస్తే ఇటువైపు బంధువులు అందరూ కూడా ఒక పడవల్లో గాలిస్తున్నారు. ఆ గాలిస్తున్నప్పటికి కూడా ఎటువంటి సమాచారం లేదు. సంబంధించిన లేదు ఐడెంటిఫికేషన్ సంబంధించిన ఎక్కడ ఒకవైపు పోర్టు కాకినాడ పోర్టు సిఐ కావచ్చు, స్థానిక నేతలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ సీరియస్‌గా దీని మీద దృష్టి పెడుతున్నప్పటికీ కూడా మనం చూస్తే పోర్టు ఈ ప్రాంతం మొత్తం కూడా మత్స్యకారులు నిండిపోయారు. తమ తోటి మత్స్యకారులు సార్ ఏదైనా ఐడెంటిఫై వచ్చిందా సునీల్ గారు ఓవరాల్‌గా? ఏమి లేదండి. నిన్న ఈవినింగ్ 4:30కి ఈ గద్దెపల్లి సాయి అన్న ఆయన బోట్ కట్టుకున్నాడు. ఈ లోపున ప్రమాదవశాత్తు జారిపోయాడు వాటర్లో. నిన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కూడా వచ్చారు. వచ్చి మొత్తం అంతా సెర్చ్ చేస్తున్నారు. నిన్న ఈవినింగ్ అవడం వల్ల ఆపరేషన్స్ కంప్లీట్ కాలేదు. ఈరోజు మార్నింగ్ వచ్చి సెర్చింగ్ చేస్తున్నారు. అంటే బేసిక్‌గా దొరికే అవకాశం ఉందా? లేదు తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఎటువంటి సిట్యుయేషన్ ఉంది? అంటే మీకు తుఫాన్ కూడా కొంత నిన్నటి నుంచి జరిగిన గాలులు లేకపోతే తుఫాన్ ఎఫెక్ట్ కొంత ఇబ్బంది కలిగించిన ప్రయత్నం ఏమైనా జరిగిందా? యాక్చువల్గా అయితే నిన్న ఈవినింగ్ చాలా టైడల్ చాలా హైట్లో ఉన్నాయండి. ఈ రోజు కదా లోనే ఉంది. కాబట్టి ఇవాళ ఏమైనా దొరకచ్చనే ఇది ఉంది. ఇవాళ దొరక. సో కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడికి చేరుకున్నారా సార్? అంటే వాళ్ళకి ఏమైనా మీరు ధైర్యం చెప్పే పరిస్థితి? చెప్పామండి వాళ్ళకి. కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు మిస్సెస్ ద్వారా కంప్లైంట్ తీసుకున్నాము. ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా ఏమైనా సదుపాయాలు ఏమైనా రావాలంటే అవి కూడా వస్తాయండి. సునీల్ కుమార్ గారు చాలా క్లియర్గా అయితే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ సంబంధిత అధికారులు ఎన్డీఆర్ఎఫ్ చూడొచ్చు మనం పూర్తిగా కూడా టీమ్స్ మొత్తం కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ఇక్కడ చేరుకొని పెద్ద ఎత్తున కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మత్స్యకారులు వాళ్ళ తోటి కుటుంబ సభ్యులు కావచ్చు, తోటి మత్స్యకారులు కావచ్చు, వాళ్ళతో పాటు పనిచేస్తున్న మత్స్యకారుడు సడన్గా అందులో బేసిక్గా ఆ అబ్బాయికి స్విమ్మింగ్ చాలా బాగా వచ్చు. అటువంటి అబ్బాయి పడిపోయి టక్కని చనిపోవడం అనేది ఇక్కడ జీర్ణించుకోలేని పరిస్థితి. మనం చూసుకుంటే ఈ ఫోటోకి సంబంధించిన ఈ సాయి కుమార్ పూర్తిగా కూడా ఇప్పుడు దాకా బాడీ కూడా ఐడెంటిఫై కాలేదు. రాత్రి వీలు కాలేదు. ఉదయం నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ ప్రాంతం మొత్తం కూడా సెర్చ్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ బయటికి రాలేదు. సో అటువంటి పరిస్థితి. సో ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా మీ ప్రాంతంలో జరిగాయా? ఇటువంటి గతంలో ఎప్పుడు జరగలేదు సార్. ఇప్పుడే ఇదే ఫస్ట్. అనుకూలంగా లేక అలా జరిగింది. కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈరోజు ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయనుకుంటారా? బయట అయితే కష్టం అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఎందుకని కష్టం అంటారు? ఏదేమైనా క్లైమేట్ వల్ల తర్వాత కింద భూమిలో ఏమన్నా కప్పడిపోవడం ఏం జరిగిందో గ్యాస్ ఫామ్ అయిన తర్వాత బాడీ పైకి లేస్తుందని ఒక నమ్మకం సార్. ఓకే. సో
సో ఇది ఏదైతే సాయి కుమార్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, తోటి మత్స్యకారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా సీరియస్గా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి బయటికి తీసే పరిస్థితి. నిన్న రాత్రి ఏదైతే పడవను కాపాడుకున్న తన పడవల్ని కాపాడుకునే దానికి వచ్చి ప్రమాదవశాత్తు సముద్రంలోకి పడిపోయాడు. దాంతో అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా బయటికి బాడీ కూడా రాలేదు. కోసం ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. దానికోసం మత్స్యకారులందరూ కూడా ఈ ప్రాంతంలో సీరియస్గా వాళ్ళందరూ కూడా తమ తోటి పక్కనే ఉన్న నిన్నటిదాకా తమతో ఉన్న ఆ అబ్బాయి ఇప్పుడు లేకపోవడం కొంత విషాద వదనంతో ఈ ప్రాంత మత్స్యకారులందరూ కూడా ఉన్నారు. అయితే పోలీసు కూడా క్లియర్గా చెప్తుంది, మేము చాలా వరకు ఎఫెక్ట్స్ చేస్తున్నాం, అందుకే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. మ్యాక్సిమంగా ఈరోజు రేపటి లోపల బయటికి తీసి ఆ కుటుంబ సభ్యులకి అందిస్తాము అనే ఒక ప్రయత్నానికి స్థానికులు అయితే చేస్తున్నారు. ఆ విధంగా ప్రయత్నాలు అయితే ఇక్కడ